లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి, చదువుతున్నాను నేను. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు అనేక విషయాల గురించి శిష్యులతో మాట్లాడుతూ, మీ అందరి మీద మీరు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు క్లిష్ట పరిస్థితులుగా ఉన్నాయో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు విరోధుల ఎదుట అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఎలా ఎదురాడాలి, ఏ విధముగా జ్ఞానంతో మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, వీటన్నిటి విషయాల కొరకైనటువంటి జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అనేటువంటి వాగ్దానం మనకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎదుగుదల గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో లూకాసు వార్తలో 2వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట. ఆయన దినదినము కూడా దేవునిలో వర్ధిల్లుచున్నారని, దేవుని జ్ఞానములో ఉన్నారని, ఆయన ఎదుగుతూ ఉన్నారనేటువంటి మాటలను మనం అక్కడ చూస్తాం. జ్ఞానముతో నిండుకొనుచు అనేటువంటి మాటను చూస్తాం మనం అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుని మందిరంలో దేవాలయంలో ఉండిపోయి శాస్త్రులతో పరిసయ్యులతో జ్ఞానవంతులతో ప్రశ్నలు అడుగుతూ వారితో తర్కిస్తూ ఉన్నటువంటి విషయాలు రాయబడి ఉన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని చూసి ఆయన పాండిత్యాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అని రాయబడి ఉంది. అటువంటి జ్ఞానమునకు మూలమైనటువంటి జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడు ఈరోజు మీ ప్రతి పరిస్థితికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నారు. చాలామందికి ఈ రోజుల్లో జ్ఞానం కొదువుగా ఉంది. మనలో చాలామంది ఇలా అనుకుంటున్నాం, నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా జ్ఞానవంతురాల్ని, ఇదిగో ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఇలా చేసేశారు, లేకపోతే నేను చాలా ఎత్తులోనికి ఎదగాల్సింది అనుకుంటూ ఉంటారు చాలామంది. యాకోబు పత్రికలో 2 రకాల జ్ఞానాల గురించి రాయబడి ఉంది. పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానము అది పవిత్రమైనది అని. ఈ లోకములో ఒక జ్ఞానం ఉంది, అది దయ్యముల జ్ఞానము అని రాయబడి ఉంది. అంటే దయ్యముల జ్ఞానము అనేకంటే మనం మామూలుగా చూసినప్పుడు చాలామందికి జ్ఞానం ఉంటూ ఉంటుంది. అది ఎటువంటి జ్ఞానం అంటే దొంగతనాలు చేయడానికి కూడా జ్ఞానం కావాలి, చెత్త పనులు చేయడానికి కూడా జ్ఞానం కావాలి, ఎవరినైనా మోసం చేయడానికి కూడా జ్ఞానం కావాలి, ఎవరినైనా మోసం చేసి వారి ఆస్తిని కాజేయడానికి కానీ, లేదంటే దొంగ సర్టిఫికెట్స్ సృష్టించడానికి కానీ, రకరకాల దొంగ పనులు చేయడానికి అన్నిటికీ కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే వాళ్ళందరూ కూడా అటువంటి పనులు చేయలేరు. అటువంటి జ్ఞానాన్ని బైబిల్ ఏమంటుందంటే దయ్యముల జ్ఞానం అంటుంది. ఆ జ్ఞానం వ్యర్థమైన జ్ఞానము, అది మరణానికి దారితీస్తుంది, అది నరకానికి దారితీస్తుంది. కానీ ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానము అంటున్నాడు యాకోబు పత్రికలో. ఈ పైనుంచి దిగి వచ్చేటువంటి పరలోక జ్ఞానముతో నేను మిమ్మల్ని నింపుతాను అని దేవుడు అంటున్నారు. సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడు, నాయనా నాకు వివేచన కావాలి, జ్ఞానం కావాలి, ఇంతమంది విస్తారమైన ప్రజలను నడిపించడానికి ఈ యవ్వన వయసులో నేను రాజుగా సింహాసనం అధిష్ఠించాను, కానీ ఇంత ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగం ఉన్నారు, వారిని నడిపించడానికి అవసరమైన జ్ఞాన వివేచన నాకు కావాలి అడిగినప్పుడు వెంటనే కాదనక దేవుడు సొలొమోనుకి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఎవడైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దేవునిని అడుగవలెను, అప్పుడు దేవుడు వానిని కాదనక వానికి దయచేయను అని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి మీకు ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగమని వాక్యం సెలవిస్తుంది. మనం చాలా జ్ఞానవంతులు అనుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. ప్రతి పనిలో జ్ఞానం కావాలండి. ఒక స్త్రీకైతే బిడ్డల్ని పెంచుటలో, ఇల్లు చక్కపెట్టుకోవడంలో, ఇల్లు కట్టుకోవడంలో, ఇంటిని అంతా కూడా కంట్రోల్ చేసుకోవడంలో ఆవిడకి చాలా జ్ఞానం అవసరం అవుతుంది. చాలామంది స్త్రీలు జ్ఞానము లేకనే వారి ఇంటిని పెరికి వేసుకుంటూ ఉన్నారు. ఇంటి యజమానుడు పురుషుడికైతే తన ఉద్యోగం చేసి ఇంటిని ఎలా మరి నిర్మించుకోవాలో, లేదంటే ఇంటిని ఎలా కాపాడుకోవాలో, బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో అతనికి కూడా జ్ఞానం కావాలి.
బిడ్డలకు కూడా జ్ఞానం కావాలి. తల్లిదండ్రులైన వారి బిడ్డలను ఎలా పెంచాలో జ్ఞానం కావాలి. బిడ్డలైన వారికి ఎలా చదువుకోవాలో జ్ఞానం కావాలి. ప్రతి విషయంలో మనకి జ్ఞానం కావాలి. జ్ఞానమయ్యున్న దేవుడు ఈరోజు అంటున్నారు, మీకు ఏం కావాలో, ఏ సమయానికి, ఎలాంటి మాటలకి, ఎవరిని ఎదిరించడానికి, ఎవరితో ఎలా మాట్లాడడానికి, మీ జీవితాలు బాగు చేసుకోవడానికి ఏం కావాలో ఆ జ్ఞానం నేను మీకు ఇస్తాను అంటున్నారు ఆయన. జ్ఞానము కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. సామెతల గ్రంథకర్త జ్ఞానాన్ని పొందుకున్నాడు కదా దేవుని దగ్గర నుంచి సొలొమోను. ఆ జ్ఞానం పొందుకున్న ఆయన జ్ఞానాన్ని ఎలా అడగాలో చెప్తున్నాడు చూడండి. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవు చేసిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దేవుడు జ్ఞానం అనుగ్రహించును అని రాయబడి ఉంది. ఎలా వెతకాలంట? తెలివికై మొర్ర పెట్టాలంట దేవుని దగ్గర. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు తెలివి కావాలి అని దేవుని దగ్గర మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు. జ్ఞానాన్ని ఎలా వెతకాలి అంటే దాచబడిన ధనమును వెతికినట్లు. మన రీసెంట్గా ఎక్కడో ఎవరో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక మురికి కాలువ ఉంటే దాంట్లో వేసేశారు. అది బ్లాక్ మనీయో వైట్ మనీయో ఏదో అంటుంటారు కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికో తెలిసింది అక్కడెక్కడో డబ్బులు దొరుకుతున్నాయని. ఆ ప్లేస్కి వెళితే ఆ ప్లేస్ ఏంటంటే అది మురికి నీరు ప్రవహించేటువంటి చాలా పెద్ద డ్రైన్ అది. కానీ ఆ డ్రైన్లోనికి 100 మంది దిగిపోయారు. 100 మంది దిగిపోయి అక్కడ డబ్బులు కట్టలు విసిరేశారు. ఎవరో ఏదో దొరికితే దొరికింది, ఆ మురికి అయితే అయ్యింది. అసలు ఆ సిటీలో ఉన్నటువంటి మురికి అంతా డ్రైన్లోంచి వెళ్ళిపోయేటువంటి పెద్ద డ్రైనేజ్ అది. ఆ డ్రైన్లోనికి అంటే ఒక 100 మంది అయినా ఉంటారు. నేను చూశాను ఆ 100 అంటే యూట్యూబ్లో చూశాను. 100 మంది అయినా ఉంటారు. వాళ్ళందరూ ఆ డ్రైన్లోనికి దిగిపోయి వెతుకుతున్నారు. దేన్నో తెలుసా? ధనాన్ని. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు మీరు జ్ఞానాన్ని వెతికితే. అది దాచబడిన ధనం కాదు, విసిరివేయబడిన ధనం. కానీ ధనమే. అది మురికి గుంటలో పడిపోయినా, ఇంకెంత చెత్తలో పడిపోయినా ధనం కాబట్టి వెతకడానికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞానం దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దాచబడిన ధనాన్ని వెతికినట్లు కానీ మీరు జ్ఞానాన్ని వెతికినట్లయితే జ్ఞానము, ఐశ్వర్యము సమస్తం కూడా ఆయన మనకి ఇస్తాడని ఆయన పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఆయన ఎలా వెదికాడో మనకి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము జ్ఞానాన్ని అలా వెదకాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సొలొమోను కూడా జ్ఞానాన్ని అలా వెదికాడంట. కాబట్టి అలా మనల్ని వెదకమని ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. మరి మనము దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుంటే మన జీవితాలలో ఎంత ఆశీర్వాదం వస్తుందో మనం సొలొమోనును చూస్తే మనకు అర్థమవుతుంది. సొలొమోనుకున్నటువంటి జ్ఞానాన్ని పరిశీలించడానికి అనేక మంది రాజులు ఆయన దగ్గరికి వచ్చారు. ఒక రాణి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడేమంటుందంటే, అసలు నేను ఊహించినది కాదు ఈయన దగ్గరికి వచ్చి నేను తెలుసుకున్న జ్ఞానం అంటుంది. ఎందుకంటే సహజంగా రాజులు రాణులు అయిన వాళ్ళు జ్ఞానంగానే ఉంటారు. కానీ ఈయన దగ్గర చూసిన జ్ఞానము పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి జ్ఞానంతో మనల్ని నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అట్టి జ్ఞానాత్మ మన మీదకి దిగి రావాలని, అట్టి జ్ఞానము గల ఉపదేశాలు మనము విని వాటి చెప్పున దేవుని వాక్యానుసారముగా జీవించాలి. ఎందుకంటే వాక్యం అధికంగా చదివే వారి దగ్గర జ్ఞానం ఉంటుందంట. వాక్యం అధికంగా చదివే వాళ్ళు చాలామంది సాక్ష్యాలు నేను విన్నప్పుడు అసలు వాళ్ళ పామరులు, విద్య లేని వారు, ఎందుకు పనికిరాని వారు. ఈ లోకం వాళ్ళని వెలివేసింది, త్యజించింది, ఈ లోకం రిజెక్ట్ చేసింది. కానీ వాళ్ళు వెండిని వెతికినట్లుగా, బంగారాన్ని వెతికినట్లుగా దేవుణ్ణి వెతికినప్పుడు వారికి వాక్యం దొరికింది. ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు వారి లోకాన్ని జయించిన వారు అయ్యారు. వారు వాక్యాన్ని అధికంగా మనం ధ్యానం చేస్తే జ్ఞానం మనకు వస్తుంది. వాక్యం చదివే వాళ్ళందరూ జ్ఞానవంతులే. అధికమైనటువంటి జ్ఞానముతో నింపబడతాం. ప్రభువుని గురించి కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడది అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే చదువుతో సంబంధం లేదు, అట్టి జ్ఞానముతో దేవుడు నింపుతారంట. ఈ రోజులు చదువుకున్న వాళ్ళే దేవుని సేవ చేయాలి, విద్యాహీనులు చేయకూడదు అంటూ ఉన్నారు. కాదండి, దేవుని వాక్యము చదవడం వస్తే చాలు, వాళ్ళు అధికంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే చాలు, దేవుడు అత్యున్నతమైన శిఖరాల మీద వాళ్ళని అధిరోహింపచేసిన సాక్ష్యాలు నేను చాలా విన్నాను. అమెరికన్ ప్రెసిడెంట్స్ అయినటువంటి అబ్రహాం లింకన్, ఇంకా వాషింగ్టన్ అనేటువంటి ఆయన ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని అంత జ్ఞానముతో వాళ్ళ దేశాలని రూల్ చేశారంట అండి.
అలాంటి జ్ఞానము మనకు దేవుడు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. మాకు పైనుంచి దిగి వచ్చేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. వినుచున్న వారందరి జీవితంలోనూ కూడా జ్ఞాన వివేచన శక్తి వారి మీదకి దిగి వచ్చేటట్లు సహాయం చేయమని నీ కృపగల హస్తానికి వినుచున్న బిడ్డలను అప్పగించుకుంటూ ఇది నా దీవెనలతో నింపమని, ఇది నా ఆశీర్వాదాలతో నింపమని, నీ ఆత్మశక్తితో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.